వైసీపీ హయాంలో నిలిచిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీల పథకాలు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రారంభమయ్యాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీల పథకాలు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రారంభమయ్యాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. జగన్ పాలనతో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. మహానాడు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు ఎన్టీఆర్ సాగునీరు అందించారని తెలిపారు. జగన్ కు వ్యవసాయం అంటే చిన్నచూపని, నీటిపారుదల రంగానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో జగన్ పార్టీని ప్రజలు పాతిపెట్టారని, వైసీపీ మళ్లీ పైకి లేచే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమాలు నిలబడిపోయినాయి. 2014 నుంచి 19 వరకు నిలబెట్టిపోయిన జరుగుతామని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అన్ని నిలబడిపోయినాయి. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ నుంచి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తికైనా కారు లోన్ గాని, ట్రాక్టర్లు గాని, వ్యవసాయ పనిముట్లు గాని ఇచ్చిన పాపన పోయినావా? ఎందుకు నీకు నీ అభివృద్ధి జరగడం అనేది నీకు ఇష్టంలే? నువ్వు ఒక్కనివే సంపన్నుగా ఉండాలా, నువ్వు ఒక్కనివే నిరంతరం ముఖ్యమంత్రిగా ఉండాలనే దుర్మార్గపు ఆలోచన ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అంతిమ తీర్పుకర్తలని తెలుసుకోకుండా మూర్ఖత్వంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలబెట్టేసి, మరి ఎస్టీ ఎస్సీ బీసీలందరూ కూడా వెనకబడ్డ కులాలు కదా, మరి వాళ్ళందరికీ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండబడినాయి. అటువంటి కార్యక్రమాలన్నీ నిలబడిపోయినాయి, మళ్ళా ఇప్పుడు మొదలవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొదలు పెట్టే జరుగుతా ఉంది. కాబట్టి అదే మాదిరిగా ఇరిగేషన్, కడప జిల్లా రాయలసీమలో వెనకబడ్డ ప్రాంతం, ఇరిగేషన్ కి ఏమన్నా ఒక గంప మట్టేసినావా? ఒక ప్రాజెక్టు మీద ఎక్కడన్నా ఒక రాతి కట్టడంలో రాయి పెట్టినావా? ఈ 4 సంవత్సరాలలో ఎక్కడైనా ఒక పని ఉంటే చెప్పు. అన్నిటికంటే అభివృద్ధి చెందాలో ఇరిగేషన్, వ్యవసాయం అంటే నీటిపారుదల ప్రాజెక్టులు అవసరం. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎన్నో ప్రాజెక్టులు మొదలు పెట్టినారు రాయలసీమలో. హంద్రీ నివా, గాలేరి నగరి, మరి ఎన్నో ప్రాజెక్టులు అన్ని చాలా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అని మొదలుపెట్టి ఈ రాయలసీమలో మెట్ట ప్రాంతము, కరువు ప్రాంతమైన ఈ ప్రాంతానికి తాగునీరు అందించి ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాలను అభివృద్ధి చేయాలి రాయలసీమని ఎంతో ఒక మంచి మనసుతో ప్రాజెక్టులు మొదలు పెడితే, ఆ ప్రాజెక్టులు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఒక ట్రాక్టర్ అయినా ఎప్పుడైనా ఇచ్చినావా? రైతులకు ఒక గొర్రె ఇచ్చినావా? ఒక గుంటకి ఇచ్చినావా? ఏం చేసినా వ్యవసాయానికి? వ్యవసాయం అంటే నీకు పడదు. ఎప్పుడు డబ్బు ప్రింట్ కొట్టాలా, నోట్లు సంపాదించాలా, ప్రింట్ కొట్టాలంతే. ప్రింట్ ఊరికే ఎంచుకునే దానికి కూడా సేవం లేకుండా కట్టలు కట్టి ఒక మిషన్ పెట్టుకొని 1,000 కోట్లు, లక్షల కోట్లు అని ఎంచుకుంటాంటావు తప్పక నువ్వు ఆ మాదిరిగా నువ్వు వ్యవసాయానికి గానీ, ఇరిగేషన్ కి గానీ ఎప్పుడన్నా ఎలాంటి నువ్వు అభివృద్ధి కార్యక్రమం